ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ ఐపీఓ గురించి ఆ రోజు ఎంత వ్యక్తే ఈరోజు ఎంత అయింది అమౌంట్ ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దనే యువర్ చాయిస్. ఎక్కడ కూడా సెట్ చేయకుండా స్టార్టింగ్ లాస్ట్ వరకు ఉంటే అప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఒక ఐడియా వస్తుంది. దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రజెంట్ మార్కెట్ అప్పట్లో అంటే 2000 మనం మాట్లాడుకున్న డేటా మొత్తం చెప్తాను. ఇష్యూ సైజ్ వచ్చి 44.80 అంటే 45 కోట్లు వేసుకోండి. యావరేజ్గా 45. ప్రెస్ బ్యాండ్ వచ్చేసి 140, లాట్ సైజు 50, మినిమం ఇన్వెస్ట్ 7000. ఇది బొంబాయి ఎక్స్చేంజ్లో ఎన్ఎస్లో రెండిట్లలో లిస్టింగ్ అయింది. ఓపెన్ వచ్చేసి 17 ఫిబ్రవరి 2003లో ఐపీఓ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ 21 ఫిబ్రవరి 2003లో అయింది. లీస్టింగ్ వచ్చేసి 12 మార్చి 2003లో లీస్ట్ అయిన ప్రైజ్ కూడా చెప్తా. అంటే అప్పుడు సేకరించిన అమౌంట్ ఓన్లీ 45 కోట్లే, 44.87 లక్షలే, 45 కూడా కాదు, 44.87 లక్షలు. ఆ కంపెనీలో తీసుకున్న అమౌంట్ 2003. అయితే ఐపీఓ ఎప్పుడు వచ్చిన డేట్ ప్రకారం ఇక్కడ చూసినాం కదా, ఫిబ్రవరి 17, 2003, ఫిబ్రవరి 21, 2003. అయితే లీస్టింగ్ వచ్చేసి మార్చి 12. ఆఫర్ ప్రైస్ 140 రూపాయలు. లీస్టింగ్ వచ్చేసి 161.10 లీస్టింగ్ అయింది. 140 రూపాయలు ఆఫర్ పెడితే 161 కాడ లీస్ట్ అయింది. ప్రజెంట్ మార్కెట్లో అప్పుడు తీసుకున్న అమౌంట్కి 2003, 2026కి ఎంత అమౌంట్ అయ్యింది, దీని గురించి ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా. 50 షేర్లు కాస్త ఎన్ని షేర్లు అయినాయి, ఇప్పుడు ఆ 50 షేర్లు అట్లనే ఉంటే ఎంత అమౌంట్ అయిందో నేను పూర్తిగా వివరణిస్తాను. ఒక 50,000 పెడితే ఎంత, 1,00,000 పెడితే ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేటర్ రూపంలో నీకు చూపిస్తా. లైవ్ మార్కెట్లో మాత్రం షేర్ అంటే మనం ఎప్పుడు కూడా ఈ వీడియోని మొత్తం ఎక్కడ సిప్ చేయకుండా వింటే అంటే స్టాక్ మార్కెట్ ఇంత ఉందా అని తెలవాలనే ప్రయత్నంతో మన జనాలకి ఈ విషయాన్ని మనం పబ్లిక్ చేస్తున్నాం. ఒకసారి వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలు కంటిన్యూగా ఎక్కడ కూడా సిప్ చేయకుండా ఉంటే దీని గురించి మనకి ఎందుకు తినాలి అంటే మనం రానున్న రోజులలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఇంత అమౌంట్ అయ్యేది, ఎందుకు ఇది మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం, ఆ భయం ఎందుకు వస్తుంది. మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి, దాంతో ఒప్పుకున్నది రెగ్యులర్ చెప్పుకున్న మాట సత్యం. ఎందుకంటే మన మార్కెట్లో దాదాపు మనం 2000 అంటే ఐపీఓ వచ్చిన కాడికెళ్ళి దాదాపు 2003 నుంచి మార్కెట్లో మనం 2005, 6 నుంచి మనం మార్కెట్లో ఉన్నాం. ఆ కంపెనీ గురించి పూర్తి అవగాహన ఉంది. అది దానివల్ల మనం దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్టాక్ మార్కెట్లో 5 నుంచి 6,000 కంపెనీలు లిస్ట్ అయిన ఎన్ఎస్సిలో ఆ కంపెనీలలో ఏ కంపెనీలు పెడితే ఎంత ఉంటుంది మనం చూసే కంపెనీ కాబట్టి క్లుప్తంగా అంటే క్లియర్గా కరెక్ట్గా ఉంటే దాంట్లో ఉన్న డేటా ప్రకారం మనం మాట్లాడగలుగుతాం. దీంట్లో ఉన్న అప్పట్లో హెల్పర్లకు ఎన్ని ఇచ్చారు, కెమిస్ట్లకు ఎన్ని షేర్లు ఇచ్చారు, మేనేజర్ స్థాయి పొజిషన్లకు ఎన్ని షేర్లు ఇచ్చారు, ఆ షేర్లు ఎన్ని అయినాయి, ఆ అమౌంట్ని కానీ అట్లనే క్యారీ చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది. దాంతోపాటు మనం ఇన్వెస్ట్మెంట్ షేర్ హోల్డర్ ప్రాంతంలో మనం కొనుక్కొని ఉన్నాం, మనం ఎంత అమౌంట్ అయ్యింది, ఇవన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియో గురించి మనం పూర్తి అవగాహన మీద ఇది మాట్లాడుతున్నాం. ఇక స్టార్ట్ వీడియోకి వెళ్తే ఈ కంపెనీ గురించి మనం చూస్తే ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉంది. సన్ ఫార్మా ఫస్ట్ ఉంటే సెకండ్ ప్లేస్లో ఉంది. 2 లక్షల ఇవాళ 2,09,000 కోట్లు అయింది. అంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే ఇంకా పెరిగింది. అంటే ఆ రోజు కొన్న షేరు అట్లనే ఉంటే ఎంత అమౌంట్ అయింది, ఆ అమౌంట్ గురించి పూర్తిగా అంటే మనం ఒక లైవ్లో మన మార్కెట్లో ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే 50 షేర్లు కాస్త ఎన్ని అయినాయి, ఇవన్నీ మన మార్కెట్లో ఉన్న డేటా ప్రకారంగా మనం వివరిస్తాం. వినాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా సిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే దీన్ని ఏందనేది మనకు అర్థమవుతుంది. అలా చేయకుండా మార్కెట్లో ఏముందిలే అని అనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము, దాంతోపాటు మనం చూడలేమని మన లెక్క. ఈ లెక్క ప్రకారంలో ఉన్న డేటా ప్రకారంలో ఏ షేరు అంటే ఏదైనా సరే లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ డేటా క్యాలిక్యులేషన్ రూపాయలకి వెళ్ళిపోతాం. 50 షేర్లు ఆ రోజు 7,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7,000 రూపాయలు పెట్టిన ఆయనకు 50 × 20 షేర్లు అయింది. అంటే 1000 షేర్లు అయినాయి. 1000 ఇంటూ ఇవాళ దివీస్ కంపెనీ షేర్ ఎక్కడ ఉందో ఒకసారి నువ్వు చూడండి. దివీస్ కంపెనీ షేరు మన మార్కెట్లో ఎంత ఉంది, దాన్ని బట్టి మనం మార్కెట్లో అంటే ఈ నిన్న డేట్ కాకుండా ఈరోజు లైవ్ ట్రేడింగ్లో ఆ డేటా ఎంత ఉంది దాన్ని బట్టి మనం అంటే సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ అనేది 7,885. 7,885 ఎన్ని షేర్లు మనం ఉన్నాయి, 7,885, 78,85,000 అయింది. విన్నారుగా ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలు పెట్టిన ఎంత 7,000 రూపీసే ఇన్వెస్ట్మెంటు. 50 షేర్లు కాస్త అంటే కరెక్ట్ 2003లో ఐపీఓ రాకున్నా 160 రూపాయలు కొన్నా కానీ నువ్వు అయ్యా అమౌంట్ మొత్తం 10,000 వేసుకోండి. ఒక 10,000 వేసుకోండి యావరేజ్గా. 7,000లో మనకు రాలేదు, ఐపీఓ వేసినాం. నెక్స్ట్ టైంలో
మనకు లీస్ట్ అయిన రోజు 160 రూపాయలు ఉంది. ఆ రోజు మనం షేర్ కొన్నాం అనుకోండి, 160 కాదు 200 రూపాయలు, యావరేజ్ 200 రూపాయలకు కొన్నాం అనుకోండి. 200 రూపాయల నుంచి ఈ రోజుకి 7,800 ఇంటూ అది 20 షేర్లు అయింది. ఒక షేర్కి 20 షేర్లు అయింది. అంటే మనం ఒకసారి నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు మన ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో, చౌటుప్పల్ ఏరియాలో ఈ రోజుకి ఉన్న అప్పట్లో కంపెనీ భూమి సేకరించింది ఒక 10,000 నుంచి 20,000 మ్యాక్సిమంలో, 5,000 నుంచి 20,000 వరకు. అంటే 5,000 నుంచి 10,000, 20,000 మీద 1000 ఎకరాల భూమి కొని ఖచ్చితంగా, అంటే ఆ భూమి వాల్యూ ప్రకారం చూస్తే 7,000 అనేది ఒక ఎకరం పైసలే. ఎకరంలో అంటే అర్ధ ఎకరం పైసలే. మనం యూపీ లెక్క 10,000కి ఎకరం అంటే 7,000కే సరే 10,000 పెట్టుకోండి, ఒక ఎకరం పైసలు పెట్టుకోండి. ఎకరం పైసలు, ఎకరం వచ్చేసి ఆ రోజుకి ఈ రోజుకి లెక్క కట్టుకోండి. ప్లస్ ఈ రోజుకి నా సిచ్యువేషన్, ఈ మధ్యన డివిడెండ్ ఎన్నిసార్లు ఇచ్చింది, బోనస్ ఎన్ని ఇచ్చింది, నీకు మంత్లీ ఇన్కమ్ ఎట్లా జనరేట్ అయింది, ఇవన్నీ అంటే ఒక ఐపీఓ లాట్ వచ్చి ఉంటే, అంటే రాకున్నా మనకు ఐడియా ఉంటే, అంటే ఎందుకు అంటే మనం అవగాహన ఉన్న చెప్తున్నా ఏంటంటే, ఒక 50 షేర్లకు ఆ రోజు 7,000 పెట్టుబడి పెడితే సరే 10,000 వేసుకొని 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినాయనకు ఈ రోజుకి ఎంత అమౌంట్ అయిందంటే 1000 షేర్లు అయినాయి. 50 కాస్త 20 షేర్లు అంటే 1000 షేర్లు అయినాయి. 78,85,000 అంటే ఇంచుమించు ₹1 కోటి వేసుకోండి యావరేజ్. ఈ డివిడెండ్ ఇవన్నీ కలిపి అంటే 10,000 పెట్టిన కోటి ఎంత టైం వచ్చేసి 23 ఇయర్స్. టోటల్ టైం పీరియడ్ వచ్చేసి ఏం కాదు 23 ఇయర్స్, అంటే 23 సంవత్సరాలు. సరే బ్యాంకులో నువ్వు ఆ రోజు 10,000 వేసినావు, ఆ రోజుకు 6 సంవత్సరానికంటే ఈ రోజు 9 ఏళ్ళకు 10 ఏళ్ళ డబుల్ అవుతుంది, అంటే 5 ఏళ్ళ డబుల్ అయింది అనుకోండి. అంటే 5 ఏళ్ళ డబుల్ అయినా 10,000 కాస్త 5 ఏళ్ళకు 20,000 అయితే, 20,000 కాస్త 5 ఏళ్ళకు 20,000, 40,000 అయితే, 40, 80,000 అయితే, మా అంటే 1,00,000 అవుతుంది. 1,00,000 నుంచి 2,00,000 అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఎంత అమౌంట్ జనరేట్ అయినట్టు వేరే దగ్గర ఎక్కడ ఉందా? సరే ఆ రోజు 10 ఎకరాల ఎకరం భూమి 50 ఉంటే ఇలా 70-80 లక్షల ₹1 కోటి పోయే ప్లేస్ ఉందా? అది మెయిన్ బిట్ చెప్తుంది. మెయిన్ బిట్ కదా చూసుకుంటే యావరేజ్గా 30 నుంచి 40 లక్షలు పోతుండొచ్చు. కానీ నీ సేఫ్టీ మార్గంలో నీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యి నీకు యావరేజ్గా డివిడెండ్ బోనస్ ఈ రకంగా రావాలంటే వేరే మార్గం లేకుండా ఈ రకంగా ఉందంటే, నీకు ఉన్న డేటా ప్రకారం చూస్తే మార్కెట్ అనేది ఎప్పటికీ నీకు కంటిన్యూగా మార్కెట్ నడుస్తూనే ఉంది. ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా అంటే నువ్వు ఆ రోజు పెట్టిన అమౌంట్కి ఈ రోజు పెట్టిన అమౌంట్ చూసుకుంటే నీకు డేటాల ప్రకారం చూస్తే ఎంత అమౌంట్ అయిందని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే హెల్పర్లకి ఆ రోజు 250 షేర్లు ఇచ్చారు ఫ్రీగా అంటే 3 సంవత్సరాలు చేసి ఆ అమౌంట్ నీకు ఆ షేర్లు సొంతం మధ్య ట్యాక్స్ కట్టుకొని రిలీజ్ చేసుకోవచ్చు అని. తర్వాత కెమిస్ట్కి 500 ఇచ్చారు. తర్వాత పైన స్థానాలకు 1000 షేర్లు ఇచ్చారు, అంటే ఇన్ఛార్జీలకు, వాళ్ళకి మేనేజింగ్ చేసేలకు. ఆ పైన స్టేజ్కి 5,000 ఇచ్చారు. అది పెద్ద స్థాయి వదిలిపెట్టండి. హెల్పర్ల గురించి మాట్లాడుకుంటే 250 షేర్లు కాస్త 250 ఇంటూ 20 షేర్లు అంటే 5,000 షేర్లు అయింది. 5,000 అంటే మనం వాళ్ళ లెక్క కట్టడానికి ఏంటంటే 5,000 ఇంటూ 7,885 ₹3,94,25,000 4 కోట్లు అయింది డివిడెండ్ కాక. నేను చెప్పేది డివిడెండ్ అనేది మళ్ళీ అది అలాగా ప్రాసెస్. అంటే ఇది ఓన్లీ హెల్పర్, అంటే మామూలుగా ఎంతో అంత చదువుకొని మామూలుగా ఉన్నవాడికి పోయినా కానీ లేబర్ పని చేసినవానికి కూడా నీకు 4 కోట్ల వాల్యూ ఈ రోజుకి అయింది. 4 కోట్లు అంటే నువ్వు ఈ కంపెనీలో రెగ్యులర్గా 23 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు పని చేసుకుంటూ ఉన్నా నీకు అంత అమౌంట్ అయ్యిందా? నీకు ఆ జీతం పూర్వకంగా నువ్వు మంత్లీ ఇన్కమ్ ఆ రోజు 5,000 వచ్చింది, 1000 రూపాయల నుంచి చేస్తూ ఉన్నారు. ఇవాళ 50,000 అయింది, ₹1,00,000 అయింది, 4 కోట్లు సంపాదించరా? ఒకసారి మీకు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకని అంటున్నాం అంటే మార్కెట్ అనేది ఇది కంటిన్యూగా ఉంటుంది, రెగ్యులర్గా ప్రాసెస్. ఈ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి. దాంతోపాటు మన కంపెనీలో జీతం చేసేవాడు కంపెనీ షేర్ కొనకపోతే మనం వేరే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం అనేది మన క్వశ్చన్. ఎవరనేది స్టాక్ మార్కెట్ అనేది దాదాపు స్టాక్ ఉన్నది ఇప్పుడున్న విషయం. తెలియని సంగతి అంటే వదిలిపెట్టండి. మీ కంపెనీ షేర్ ఇచ్చింది, కంపెనీలో ఉన్నది. అది కెమిస్ట్రీలో చూసుకుంటే దాదాపు 8 కోట్లు అయింది. పైన రేంజ్ వాళ్ళకి ఏంటంటే 16 కోట్లు. ఒక రేంజ్ చెప్తున్నా. ఇక పైన స్టేజ్ 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన 5,000 ఉన్నది, అది ఓకే వదిలేయండి. అంటే మనం హెల్పర్ నుంచి కెమిస్ట్రీగా మాట్లాడుకుందాం. ఈ 2 పేజీల తర్వాత ఉన్న చేయండి మనకు వద్దు. అంటే ఒక మధ్యతరగతికి వ్యక్తి మామూలు 4 కోట్లు వస్తే బతకలేడా? స్టాక్ మార్కెట్కి ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి? స్టాక్ అంటే మన కళ్ళ ముందు ఉండే 50 కంపెనీలు ఉండే, మొత్తం టోటల్గా వచ్చేసి 4-5 వేల కంపెనీలు ఉన్నాయి. మన బెస్ట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకొని కంపెనీలో జీతాన్ని పోతుంటే రెగ్యులర్గా మన కంపెనీ ఒక షేర్ కొనుక్కుంటే నెలకు ఒక షేర్ కొనుక్కున్నా యావరేజ్గా మనకున్న 25 ఏళ్ళ పీరియడ్లో మనకి ఎన్ని షేర్లు అయ్యేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఏమో చెప్తున్నామంటే ఇది అయిపోయింది, ఇంత యోగ వచ్చింది, ఇది అయిపోయింది ఏం కాదు. ఇప్పుడు అనుకోండి 2099లో కూడా మార్కెట్ అయిపోయింది అనుకో, 2003లో అయిపోయింది అనుకో, 2008లో కూడా కరోనా వచ్చింది. అదే 2008లో ఆర్ పవర్ వచ్చినప్పుడు కూడా మార్కెట్లోనూ అది బాగా పడిపోయింది. మార్కెట్ ఇక లేదు, ఇక పెరగదనే కావాలి. 2020లో కరోనా
అప్పుడు కూడా మార్కెట్కి అయిపోయింది 46% పడిపోయింది, ఇంకేం పెరుగుతుంది అనుకోరు. ఎప్పటికి ఉంటుంది మార్కెట్ ఒకసారి స్థిరంగా ఉందా లేదు. మరి ఎందుకు షేర్ పెరుగుతుంది, నిఫ్టీ ఎందుకు పెరుగుతుంది, సెన్సెక్స్ ఎందుకు పెరుగుతుంది, షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఇది ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాం. మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి, దాంతో ఓపిక ఉండాలి. లాంగ్ టర్మ్లో బెస్ట్ కంపెనీ తీసుకుని నువ్వు రిజల్ట్ పెడితే దానికన్నా ముఖ్యమైన విషయం లేదు. మినిమం 5 ఏళ్ళు అనుకోండి, కంపెనీలకు ఒక సపోజ్ 10 కంపెనీ సెలెక్ట్ చేసుకున్నావు, కంపెనీకి ఒక 5 లక్షలు వేద్దాం అనుకుంటున్నావు, నీకు ₹1,00,00,000 ఇన్వెస్ట్ పెట్టిన ఒక కంపెనీ క్లిక్ అయితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పడానికి దర్శనం. అంటే అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ₹1,00,00,000కి ఒక్కొక్క కంపెనీకి 20 కంపెనీలు వస్తాయి. నీకు ₹1,00,00,000 అనేది ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 అనేది మనకి ఎక్కువ అనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ₹1,00,00,000 అనేది తక్కువ అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత ₹1,00,00,000 10 లక్షలతో సమానం అవుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే ఇన్ఫ్లేషన్ బేట్ చేసుకొని పోవాలంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈరోజు ఒక 20 కంపెనీలు అనుకోండి, ముచ్చట 20 కంపెనీల మీద ఒక కంపెనీకి 5 లక్షలు వదిలేసినాం. అలా 5 కంపెనీలు క్లిక్, ఒక 20 కంపెనీలలో ఒక 5 కంపెనీలు క్లిక్ అయినా నీకు ఇలాంటి కంపెనీ ఒక్కటి కలిగినా నీకు ఎంత అమౌంట్ అయితే నువ్వు ఒకసారి కాల్ చేసానంటే మనం పెట్టిన 10,000కే ₹1,00,00,000 ఉంది. అదే నువ్వు 5 లక్షలు పెడితే ముచ్చట. ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇది అవగాహన గురించి చెప్పే ప్రయత్నమే. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడానికి కారణం ఏంది, పెడితే ఎంత లాభం వస్తుంది, పెట్టకుండా ఏంది, అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, ఇవన్నీ మెయిన్ క్యాలిక్యులేషన్ లెక్క తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటాం. ఒక కంపెనీ సక్సెస్ అవ్వడానికి 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు. కానీ నువ్వు కంపెనీలో నువ్వు ఉంటే నీకు సక్సెస్ అయిందంటే కంపెనీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నానుకో టెస్లా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎలాన్ మస్క్ కంపెనీ దాదాపు 2003 నుంచి ప్రయత్నం స్టార్ట్ చేస్తే 2023 దాకా ఆయనకు రూపాయి ఆదాయం లేదు. కంపెనీ ఎంతసేపు చూసినా ప్రయోగాలు చేస్తూ పోతూ ఉంటే ఈ 2003లో ఒక ఆయన మెలిపింది. ఆ రకంగా 15 ఏళ్ళ వరకు జీతాలు ఇచ్చుకుంటూ కంపెనీ లాభాలు తీసుకుంటున్నా కంటిన్యూగా నడుపుకోవడం అంటే అది సాధ్యమైన పనేనా? అది సక్సెస్ అవుతామో అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అయినాక తెలుస్తుంది. సక్సెస్ కావకపోవడానికి కారణం ఏంది కూడా అందులో నిదర్శనం ఉంది. ఇప్పుడు మనం చూసే కంపెనీలలో చాలా కంపెనీలు ఉన్నాయి, జొమాటో కానీ స్విగ్గీ కానీ వీళ్ళేమన్నా ఇప్పుడు ప్లాట్ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఏమన్నా ఓయో కానీ వీళ్ళు ఏమైనా లాభాలు వస్తున్నాయో వస్తలేవు. ఈ పేటీఎం కంపెనీ ఏమైనా లాభాలు వస్తున్నాయో వస్తలేవు. ఎందుకు మరి వాళ్ళు మెయింటైన్ చేసి రానున్న రోజుల్లో ఒక వెలుగు వెళుదామని ఆలోచనలు ఉండు. ఫోన్పే ఉంది, ఫోన్పే ఇంతకుముందుకు లాభాలు తీసుకోలేదు. ఎందుకు చేస్తుంది అంత వర్కింగ్? స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. మనం చూసుకుంటే ట్విట్టర్ అని ఉంది కదా, ఎక్స్క్వైర్గా ఉన్నది. ఆ కంపెనీ దాదాపు 15 ఏళ్ళ వరకు అమెజాన్ దాదాపు 10 ఏళ్ళ వరకు రూపాయి ఆదాయం రాలే అని సర్వీస్ చేయడం మొదలుపెట్టింది. అంతే నువ్వు కంపెనీ పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుని కంటిన్యూ ఉంటే నీకు రానున్న రోజులో ఒక టైం పీరియడ్ పోయిన తర్వాత 5 ఏళ్ళ 3 ఏళ్ళ ఎప్పుడైతే నువ్వు ఆగిపోతావో కంపెనీ కొలాప్స్. ఏదైనా సరే నువ్వు ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఒక వృత్తి అయినా సరే కంటిన్యూగా నీ ప్రాసెసింగ్ ప్రణాళిక ప్రకారం నువ్వు ఉంటే ఎన్నడో నాడో నీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పడానికి ప్రయత్నం. ఇది నిదర్శనం దివీస్ ల్యాబ్ కంపెనీ. ఇది ఎన్నో ఒడిదొడుకులు నేర్పుకొని ఎంతో జరిగి అంటే ఆ కంపెనీ ఎక్కడికి వెళ్ళి కంటిన్యూగా ఇప్పటికి వచ్చిన తర్వాత దాని బుగ్గ లాల్బా అంటే బల్బ్ వెలిగిన వెళ్తురు వచ్చిన తర్వాత అందరికీ కానీ వస్తుంది. కార్ రాకముందుకు నువ్వు చూడగలిగినోడే అందులో గ్రేట్. ఎందుకంటే కంపెనీ దీని రాన రోజుల్లో ఇది అవుతుంది. ఇట్లా ఉదాహరణ కూడా కొన్ని కంపెనీలు చెప్పినాం. ఇలాగా మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గోల్ అంటే నీ గోల్కు రీచ్ ఎదగాలంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఆ రకంగా ఉండాలి. అంటే మనం కొడితే గురి పెట్టి కొట్టినామంటే కంపెనీ ఎలా అయితే సక్సెస్ అవుతుందో అలాగే నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఆ లెవెల్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండి కంపెనీ మీద పక్కా పగడ్బందీగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఇదని కాదు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లెవెల్స్ నీకు తెలవనప్పుడు అంటే కన్ఫ్యూజ్ కాకుండా కంటిన్యూగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకున్న కంపెనీ స్టోరీ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. మోటివేషన్ క్లాస్ అనేది ఈ రకంగా వింటే మనం కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ రకంగా మనం ఉండాలి, ఇది మెయిన్ మెంటలెస్ లెవెల్ ప్రకారంలో మనం ఉంటే దాన్ని సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పడానికి మన ప్రయత్నం. మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి నెక్స్ట్ లెవెల్కి వీడియో చేసడానికి ఛాన్సెస్ ఉంటుంది. జై శ్రీమన్.